తర్వాత ఈ కుటుంబాలు మనకు ఎప్పుడు పరిచయం అని అంటే, నాకు ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా. మొట్టమొదటిగా 92వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖున నేను కోనేరు లక్ష్మీ కాలేజీలో జాయిన్ అయ్యా. 93వ సంవత్సరంలో మొట్టమొదటిగా విజయవాడ రాగానే బెంగళూరులో పూర్ణచంద్రరావు గారు ఫోన్ చేసి చెప్పారు సిరాజ్ గారికి, సహోదరుడు శ్రీనివాసరెడ్డి వచ్చాడు విజయవాడ. నాకెవరో తెలియదు విజయవాడలో. మీరు పరిచయం చేసుకొని అక్కడ మరి బలపరచండి అని చెప్పారు. నేను చిట్టినగర్ కర్మేల్ మందిరానికి ఆరాధనకి వెళ్ళి అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నా. బ్రదర్స్ ఉన్నారు అక్కడ. అక్కడికి ఫోన్ చేశారు సిరాజ్ గారు. ఎవరికి ఫోన్ చేశారో గుర్తులేదు, కానీ అక్కడ శ్రీనివాసరెడ్డి అంట ఉన్నాడా అని. ఉన్నాడు బ్రదర్ అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చి, బ్రదర్ యు మస్ట్ కమ్ అండ్ మీట్ మీ అన్నా. నువ్వు వచ్చి నన్ను కలవాలని. సరే బ్రదర్ కలుస్తాను. అది విజయవాడలో ఆ విధంగా సిరాజ్ గారు పరిచయం అవటం, తర్వాత ఈజీఎఫ్కి తీసుకెళ్ళటం. బెంగళూరులోనే నాకు ఈజీఎఫ్ పరిచయం. అక్కడ కూడా బెంగళూరు ఈజీఎఫ్తో నాకు పరిచయం బాగా. తర్వాత ఆ దినాల్లో మరి సుందరదాస్ గారి ఇంట్లో బైబిల్ స్టడీ జరిగేది. ఆమోసు గ్రంథం ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. కరెక్ట్గా ఆ దినాల్లో సుందరదాస్ గారికి కొడుకు పుట్టాడు చాలా కాలం తర్వాత. ఏం పేరు పెడదామంటే అందరం కలిసి ఆమోస్ అని పేరు పెడదాం. అర్థమైందా? సుందరదాస్ గారు అంటే ఇప్పుడు నయోమికి బాబాయ్ అన్నమాట, అంటే కజిన్. వీళ్ళ నాన్నగారు వాళ్ళ సుందరదాస్ గారు కజిన్స్ అన్నమాట వాళ్ళు. ఆ విధంగా మరి సుందరదాస్ గారి ఫ్యామిలీ పరిచయం. ఇక చాలా సంవత్సరాల తర్వాత మరి మధ్యలో ఒకసారి ఎప్పుడో ఎందుకో సందర్భంలో రాజు బ్రదర్ అని, నేను రాజు బ్రదరు ఇట్లా బెంచ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్లో అటు నిర్మలా సెంటర్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్లేసు గుర్తు, నాకు ఆ మాటలు కూడా గుర్తు. బ్రదర్, సుందరదాస్ గారు అన్నయ్య ఒక ఆయన ఉన్నాడండి, ఆయన అందరినీ బురదనేస్తాడు, ఆయనతో ఎవ్వరు మాట్లాడలేదండి, రవి చక్రయ్య క్యాసెట్లన్నీ నవలేశాడు ఆయన అంటే వామ్మో ఈయన ఎవరో అనుకున్నాను. ఆ విధంగా పరిచయం అయ్యారు నాకు ప్రభుదాస్ గారు. అర్థమైందా మీకు? సరే, కొంతకాలానికి వరుణ్ మోటార్స్లో పైన ఈవినింగ్ వర్షిప్, ఇంగ్లీష్ వర్షిప్ జరుగుతుంటే చివరికి సుందరదాస్ గారితో పాటు ప్రభుదాస్ గారు కూడా వచ్చారు, ఫ్యామిలీ మొత్తం తీసుకొని. మొత్తానికి నాకు పరిచయం చేశారు. వామ్మో ఈయన ప్రభుదాస్ గారు అంటే, ఈయన మన చర్చికి వచ్చాడేంటా అనుకున్నాను నేను. నాకు నిజంగా భయం వేసింది. ఎందుకనంటే అందరినీ బురదనేస్తాడు. విజయవాడలో ఆయనతో ఎవరు మాట్లాడలేరు, అట్లాంటి టఫ్ మ్యాన్ అనమాట. అసలు ఈయన వచ్చాడేంటా, అసలు మనమేమో కుంచినపల్లి, తాడేపల్లి, అనకాపల్లి, లింగంపల్లి, కూకట్పల్లి, ఏంటి అంతా పల్లి మినిస్ట్రీ, అవునా కదా? మరి ఈ పల్లెల్లో ఉన్నవాళ్ళం ఈయనతో ఎక్కడ కుదురుతుంది అనుకుంటే, సరే మొత్తానికి వచ్చారు. ఆ విధంగా ఇంగ్లీష్ వర్షిప్ జరిగేది చాలా దీవెనకరంగా. ఎప్పుడొచ్చినా మరి 2 బళ్ళు ఉండేయో, 1 బండి ఉండేది గుర్తులేదు అప్పుడు నాకు. 2 అండి, 2. మొత్తం 4 పిల్లల్ని తీసుకొని సమయానికి ముందే వచ్చేస్తారండి. నేను ఆయన ఏం పొగట్లేదు, దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఆయన సాక్ష్యం. సమయానికి ముందే నేను ఇప్పుడు చెప్పగలను, ఆయన సజీవుడిగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఏ చిన్న కోడికి కూడా మిస్ అవ్వడు. నిజమండి, అది ఆయన సాక్ష్యం. తర్వాత ఆయన సరే, నేను క్రైస్తవుని, ఇండియన్ క్రిస్టియన్, నాకు ఆ మాట మొట్టమొదటిలో తెలిసినప్పుడు, ఈ పిల్లలకి ఏం క్యాస్ట్ రాశారు అనే అనుకుంటాం కదా ఆ దినాల్లో, ఏంటి రిజర్వేషన్, ఏదో సందర్భంలో వస్తే ఈ సందర్భంలో ఇండియన్ క్రిస్టియన్, నా హృదయం ఎంతో సంతోషించింది. ఎస్, నన్ను గణపరచు వారు నేను గణపరచదను, ఇండియన్ క్రిస్టియన్. అర్థమైందా? ఇక మళ్ళీ దేని విషయాల్లో వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు.
తర్వాత మరొక విషయం ఏంటంటే, జోసెఫ్ని ఇంటర్మీడియట్ జాయిన్ చేయవలసిన వయసు వచ్చింది. వచ్చినప్పుడు లయోలా కాలేజీలో జాయిన్ చేద్దామని ఫైనలైజ్ చేశారు. ఎవరు? ప్రభుదాస్ గారు. మేమందరం నెత్తి నోరు కొట్టుకున్నాం. బ్రదర్, ఏంటి బ్రదర్, లయోలా కాలేజీలో జాయిన్ చేయడం ఏంటండి? అమెరికా నుంచి వచ్చి, గల్ఫ్ కంట్రీల నుంచి వచ్చి, ఆస్ట్రేలియా నుంచి వచ్చి, సింగపూర్ నుంచి వచ్చి మనవాళ్ళు చైతన్య నారాయణలో చదివిస్తారు. మన ఇంటి పక్కనే చైతన్య నారాయణలు ఉంచుకొని లయోలా కాలేజ్ ఏంటి బ్రదర్ అని మేము అందరం, నా మట్టుకు నేను కూడా బాధపడ్డాను. అందరూ ఆయన్ని, కానీ ఆయన ఒకటే మాట, నో. ఇంకంతే. ఆయన ఏమన్నా మాట చెప్పాడంటే విజయలక్ష్మి గారికి బాగా తెలుసులేండి. ఇక ఆయన ఏమైనా అంటే ఖచ్చితంగా ఉండేవాడు. దేవునికే మహిమ కలుగును కాదు. అన్ని విషయాల్లో అంటే కట్ చేసినట్టు ఉండేవాడు. చాలా స్పష్టంగా ఉండేవాడు. అవునంటే అవును, కాదంటే ఇల్లంతా పెద్ద లైబ్రరీ, ఎన్ని పుస్తకాలు. ఆయనకి న్యాచురోపతిలో మంచి జ్ఞానం ఉంది. అర్థమైందా? సో ఎందుకు లయోలా కాలేజ్ అని అంటే, ఆదివారం క్లాసులు ఉండకూడదు, వీడొచ్చి చర్చిలో కీబోర్డు ప్లే చేయాలి, అంతే ఆయన ఉద్దేశం. అంతే. వాడు దేవుని మందిరంలో కనపడాలి, ఆదివారం కీబోర్డు ప్లే చేయాలి, అంతే. ఏముందులేండి అన్నట్లు మేమేదో మాట్లాడాం లైట్గా, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా. మరి దేవుని వాగ్దానం సత్యం. 1 సమూయేలు 2:30 ప్రకారం నన్ను గనపరచు వారిని నేను గనపరచదు. మరి వేరే కాలేజీల్లో లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి ఐఐటీల్లో చదివిన వచ్చిన వాళ్ళకన్నా దేవుడు వాళ్ళందరికన్నా పైన తీసుకెళ్ళి పెట్టాడు ఇప్పుడు జోసెఫ్ని. దేవునికే మహిమ కలుగునుగా. ఏమీ తక్కువ చేయలే ఆ కుటుంబాల్లో. నమ్మకమైన దేవుడు. అర్థమైందా మీకు? కాబట్టి మరి ఆయన సాక్ష్యం, ఆయనకి అనుకోకుండా మరి లింఫోమా వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ అంటారు దాన్ని, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మరి చాలా సఫర్ అయ్యారు. సిఎంసిలో చాలా అద్భుతాలు దేవుడు చేశాడు, సర్వైవ్ చేశారు ప్రభు. అవన్నీ అయిన తర్వాత వచ్చారు మందిరానికి. ఆ పక్కన మెట్లు పక్కన నుంచొని వచ్చినప్పుడో వెళ్ళినప్పుడో మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, బ్రదర్, ఇప్పటి వరకు నేను నా సొంత జ్ఞానము, నా న్యాచురోపతి ద్వారా నేను బ్రతుకుతున్నాను, మా ఆరోగ్యాలు కాపాడుకుంటున్నాను అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది, కేవలం నేను కృప ద్వారా బ్రతుకుతున్నానని. చెప్పండి. కేవలం నేను దేవుని కృప ద్వారా బ్రతుకుతున్నాను ఇప్పుడు అర్థమైందని బాగా బ్రోకెన్ హార్ట్తో కళ్ళంపట నీళ్ళు వస్తూ మరి దుఃఖంతో చెప్పారు. అర్థమైందా? చిన్న పిల్లోడు మనసును దేవుడిచ్చాడు. దేవునికే మహిమ. మీరు మార్పు నొంది పిల్లల వంటి వారైతేనే తప్ప. నిజంగా నేను మరి పక్కనే ఉండి ప్రతి చిన్న పనికి ఆయనకి విజయవాడలో బిజినెస్ పీపుల్ చాలామంది తెలుసు. బ్యాంకు, ఏం బ్యాంక్ అది? బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేవాళ్ళు అందరికీ లోన్లు ఇచ్చి ఉంటారు కదా. అందరూ ఎటు వెళ్ళినా సరే ప్రభుదాస్ గారిని మరి విష్ చేసేవాళ్ళు. ఏ ఫీల్డ్ అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ మనకు తెలుసు బ్రదర్ అని తీసుకెళ్ళేవాడు. దేవునికే మహిమ. చాలా ఆశ్చర్యం. ప్రభు చిన్న పిల్లోడు మనసిచ్చి ఆయన ప్రభువుని సేవించారు. మరి మందిరం బాధ్యతలు కూడా నేను రాకముందే వచ్చి అన్నీ రెడీ చేసుకొని అందరినీ మరి నేను వేరే ఊరు వెళ్ళాలంటే నాకు ఎంత సంతోషం, బ్రదర్ ఉన్నారు చూసుకుంటారు అన్నట్లు. ఆ విధంగా అందరినీ పలకరించి ఆదరించేవాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభు ఈ కుటుంబాన్ని నిలబెట్టి, ఇది ఒక రోజుది కాదు, నేను చెప్పింది 93 సంగతి చెప్పాను. ఇప్పుడంత 25 అంటే ఎంత? 32 సంవత్సరాల విషయాలు ఇవన్నీ.